కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అంతా వివరించలేం, కానీ ఒక భాగాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. గర్భఫలము చాలామంది అనుకుంటున్నారు గర్భఫలం అంటే ఆడపిల్ల అనుకుంటున్నారు. పైన కుమారులు అని ఉంది కదా, కింద గర్భఫలం అని రాస్తుంది. కాబట్టి గర్భఫలం అంటే ఆడపిల్లలు అనుకుంటున్నారు చాలామంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో చిల్డ్రన్స్ అని రాసి ఉంటుంది. గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అరవిందును సునీతను దేవుడు ప్రేమించి దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే ఒక మంచి బహుమానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు ఇచ్చే బహుమానం, దేవుడు భూమి మీద ఉన్నటువంటి చాలామందికి ఈ బహుమానాన్ని ఇచ్చాడు. వాక్యం చాలా సత్యం తెలుసా. అడగక మునిపే అక్రతలు ఎరిగిన దేవుడు. చాలామంది అడగకుండానే పిల్లలు పుడతారంట. దేవుడిని అడగక మునిపే దేవుడు వారికి పిల్లల్ని ఇస్తాడు. చూడండి, కొంతమందికి అడగకుండానే ఇస్తాడు, కొంతమందికి అడిగినా కూడా అవి దక్కదు. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. వినాలి, కొద్ది సమయం చెబుతాను, ఎక్కువ టైం తీసుకోను. అది దేవుని ప్రణాళిక. అడగకుండా ఇచ్చినప్పుడు దేవుడు ఆ బహుమానాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు, అడగకుండా ఇచ్చినప్పుడు పొందుకున్న వానికి చెప్పలేనంత సంతోషం కదా, చెప్పలేనంత సంతోషం. ఎవరైనా మీకు అడగకుండా ఏదైనా సహాయం చేశారనుకోండి, అడగకుండా ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, అప్పుడు మీ జీవితాల్లో చెప్పలేనంత ఆనందం. కూడిక మందే, మనమే చెప్పుకుందాం, వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చెప్పలేనంత సంతోషాన్ని దేవుడు కోరుకుంటాడు. చూడండి, మనం అడగకుండానే దేవుడు బహుమానం ఇచ్చినప్పుడు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మన హృదయాల్లో, మన జీవితాల్లో సంతోషాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు భార్యలు ఉన్నారు. వారు ఒక్కొక్కళ్ళ సాక్ష్యాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. అలాగనే అబ్రహాము భార్యలు, శారా దాసి అయినటువంటి హాగరు, వాళ్ళ సాక్ష్యాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇద్దరు స్త్రీలను ముందు పెడుతున్నాడు. ఒక ఆమె ఏమో, శారా ఏమో గర్భఫలం లేకుండా బాధపడుతున్నట్టుగా చూస్తాం. హాగరేమో వెంటనే సంతానం పొంది కొన్ని సందర్భాల్లో దేవుని స్తుతించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగనే యాకోబు, రాహేలు, లేయా. రాహేలుకి గర్భఫలం లేదు, లేయాకి గర్భఫలం ఉంది. వారి ఒక్కొక్కరి విధానం చూస్తూ ఉంటాం. పిల్లల్ని దేవుడు బహుమానంగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రాముఖ్యమైన అంశం చేత దేవుడు నా నిందను తొలగించాడు. దేవునికి స్తోత్ర. దేవుడు అంట నిందను తొలగించాడు. ఏమి నిందది? గొడ్రాలు అనే నిందను తొలగించాడు. ఇది చాలా బాధాకరమైంది, చాలా బాధాకరం, చెప్పుకోలేని బాధ అన్నమాట. అది ఎవరు తీర్చలేనటువంటి ఆస్తులున్నా కూడా ఆ సంతోషం, ఆ సమాధానం దొరకదు. దేవుని బిడ్డలారా, దేవుడు అడగకుండానే
నిందను తొలగించాడు. మనుషులు వేసే నింద, అసలు మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువ నిందలేస్తూ ఉంటారు ఆడవాళ్ళ మీద. మీరు మంచోళ్ళు అనుకుంటా. పిల్లలు పుట్టకపోతే ఫంక్షన్కి పిలవరు, ఎదురొచ్చిన ఊరు అనుకుంటారు. తర్వాత ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు మొట్టమొదట వాడే పదం ఏంటంటే చెప్పండి. అంటే వీటన్నిటినీ తన జీవితంలో వాటి మీద పోరాడాల్సినటువంటి పరిస్థితి ఒక స్త్రీకి. కాబట్టి ఎంత భయంకరమైన ఆ నింద అనే 2 పదాలు, 2 అక్షరాలు జీవితాన్ని నెమ్మది లేకుండా చేస్తాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే అడగక మునిపే దేవుడు మీకు బహుమానంగా, ఒక శ్రేష్టమైన బహుమానంగా దేవుడు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రియులారా, ఆ బహుమానంగా ఇచ్చినప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, ప్రభువా నేను అడగక మునిపే నా నిందను తొలగించి నా కుటుంబాన్ని దీవించావు, వృద్ధి చేసావు, బలపరిచావు, ఆశీర్వదించావని ఆ తల్లి, ముఖ్యంగా తల్లి సబ్జెక్ట్ చాలా బాగుంటుంది బైబిల్ గ్రంథం. తండ్రి అలా ఉంచండి, తర్వాత చెబుతాను. తల్లి ఏం చేయాలంటే ముఖ్యంగా దేవుడిచ్చిన ఆ బహుమానాన్ని బట్టి ఎక్కువగా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అలాగే తండ్రి కూడా ఎక్కువగా దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. బహుమానము ద్వారా ఎన్ని మేలులు ఉన్నాయో ఒకదాని వెంట ఒకటి చెప్తాను చూడండి. ఒకటి, నిందను తొలగించాడు. రెండవది, నీ కుటుంబంలో దేవుని బిడ్డలారా ఫలభరితమైనటువంటి కుటుంబంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఫలభరితంగా ఒక చెట్టు నాటినప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా అలాగూ ఆకులు పెరుగుతూనే ఉన్నాయి అనుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, ఏంటి దీనికి ఫలాలు లేవా అని అడుగుతారు. ఫలభరితమైన జీవితం అంటే ముందు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? తల్లి తండ్రిగా, అమ్మా నాన్నగా పిలిచేటువంటి అర్హత దేవుడు ఇచ్చాడు. ఎంతమంది పిల్లలనైనా తీసుకోండి, ఎందరైనా తీసుకురండి ప్రియులరా, ఎంతకాలం పెంచుకున్నా కూడా రక్త సంబంధి వేరు పెంచుకున్నా చెప్పరేందండి, తమిళం కాదుగా కదా. ఎన్ని సంవత్సరాలైనా అమ్మ అనేటువంటి, నాన్న అనేటువంటి ఆ పిలుపుకి దేవుడు నువ్వు వెళ్ళాలని, నువ్వు ఆ పిలుపును పొందాలని దేవుడు నిన్నేం చేశాడంటే ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం. ఆ పిల్లలు ఎలాగన్నా ఉండనియండి, అమ్మా అని పిలవగానే ఆ తల్లికి తాను పడిన 9 నెలల ఆ ప్రసవ వేదన అంతా కూడా ఏమైందంట చెప్పాలి మీరే అండి. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక బహుమానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఒక బహుమానాన్ని నీకు అనుగ్రహించి సమాజంలోనే కాదు, నీ కుటుంబంలోనే ఒక సంతోషకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొకటి ఏంటంటే, ఈ సంతానం వలన ప్రియులారా కొంతకాలం దాటి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సంతానం కలగక మునుపు ఎట్లా ఉంటుందంటే, చాలామంది జీవితాల్లో వింటూ ఉంటాం కాబట్టి సాక్ష్యంగా చెబుతున్నా. మేము వినే మాటలు బట్టి, నేను కాబట్టి నిన్ను చేసుకున్నా, లేకపోతే ఇవుడు అంటారా లేదా, నేను కాబట్టి అని అంటూ కొన్ని విషయాలు మాట్లాడతారు. ఏమని? దేవుని బిడ్డలారా, జీవితంలో ఎడబాటు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అందువలన దేవుడు ఏం చేస్తాడంటే, గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు, ఆ చిన్న పిల్ల, ఇప్పుడు బ్లెస్యో చిన్న పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు
భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ ఏమంటారంటే, అసలు నీ ముఖం చూసి ఎవడు కాపురం చేస్తున్నారు? నేను పిల్లల కోసం, ఎవరి కోసం? పిల్లల కోసం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు పిల్లలను, గర్భఫలాన్ని, బహుమానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, కుటుంబ వ్యవస్థలో అపవాది జ్వరబడకుండా, కలవరము, అనెమ్మది, ప్రియులారా, సాతాను కార్యాలు, ఎడబాటు అనేది కలగకుండా ఆ కుటుంబం కట్టబడడానికి, ఆ కుటుంబం వర్ధిల్లడానికి పిల్లలను నీవు అడగక మునిపే దేవుడు బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎడిగి చెప్పండి హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని చెప్పాను? అవునా కాదా? అక్షరాల 100% వాస్తవం. ఇంకా చూద్దాం ప్రియులారా, నీ వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చేసరికి ఒక సాధారణమైన కుటుంబాన్ని గురించి చెబుతున్నా. దేవుడు నీకు ఇచ్చిన ఈ బహుమానం ఏంటంటే, నువ్వు వాడిని ఎంతగా పెంచుతున్నావో, ఒక తల్లి తండ్రి వారిని ఎంతగా పెంచుతున్నారో ఆ పెంచే విధానాన్ని బట్టి ఒకనాటికి మీరు నడవలేని స్థితి వచ్చినప్పుడు ఆ పిల్లలే నిన్ను పెంచేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నా పిల్లలు లేకపోతే మా భవిష్యత్తు ఏమైపోయేదో అని తల్లిదండ్రులు ఉన్నారు. మా పిల్లలు మమ్మల్ని ఎంతగా గౌరవిస్తారో, మా పిల్లలు ఎంతగా ఉన్నతమైన స్థితిలో ఉండి మాకెంత విలువ తీసుకొస్తున్నారో, మా పిల్లలు అని ఒకనాటికి వాళ్ళు ఆధారమైనప్పుడు నిజంగా దేవుడు మాకు ఈ పిల్లల్ని ఇవ్వడం గొప్ప భాగ్యం అని అంటారు. అంటే దేవుడు ఎంత మేలు చేస్తున్నాడంటే, నువ్వు చేసుకోలేని పరిస్థితిలో ఆ పిల్లలే వచ్చి నీ చేయి పట్టుకొని నడిపించేటువంటి సమయం అది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, గర్భఫలము, ఈ బహుమానం మనలాగా ఇంట్లో దాచిపెట్టేది కాదు. దేవుడిచ్చిన ఈ బహుమానం ఒక షోకేసులో, గ్లాసులో బంధించి చక్కగా నీట్గా క్లీన్గా రోజు తుడుచుకొని అందంగా పెట్టుకునే వస్తువు లాంటిది కాదు ఇది. ఇది నీకు అన్ని విధాలుగా నీ జీవితానికి ప్రయోజనకరమైంది, నీ కుటుంబానికి ఆశీర్వాదకరమైంది, నీ కుటుంబానికి మేలుకరమైన స్వాస్థ్యం ఆయన ఇచ్చిన బహుమానం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి దేవుడు ఆయన నీకు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఎన్నో మేలుడు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని వివరించుకుంటూ రావాలి, అందుకే నేను మరలా వెనక్కి వస్తున్నా. ఇన్ని విధాలుగా దేవుడు నీకు మేలు చేశాడు ప్రియులారా. కాబట్టి ఏం చేయాలి? తల్లి తండ్రి ఏం చేయాలి? బహుమానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యంలోకి వస్తా. 128వ కీర్తనలో మొదటి భాగంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇప్పుడు ఏం చేయాలి? తల్లి తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. తల్లిదండ్రులు ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. అప్పుడు కొన్ని ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో రాసుకుంటొచ్చు. మనం అందరూ ఎప్పుడు వినే మాట. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఇంతవరకు మన సబ్జెక్టు నడిచింది. భార్య ఫలించు ద్రాక్ష, ఆమె ద్వారా కుటుంబం అంతగా ఆశీర్వదించబడతా ఉంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. నీ భోజన బల్ల చుట్టూ అంట నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె సజీవమైన మొక్కల వలె, జీవము కలిగిన మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు. ఇక్కడ ఆలోచన, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎన్నడూ సజీవమైన ఒలీవ మొక్కల వల్లే ఉంటారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, భయభక్తులు కలిగి జీవించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుతారు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఏం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు తల్లిదండ్రులు కలిగి ఉన్నారు,
వారు ఏం చేస్తారంటే వారి పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న తరాన్ని గురించి ఆలోచన చేయటం ఇవన్నీ ఒక పక్కన పెట్టేసేయండి. అసలు బైబిల్లో ఉన్న సత్యాన్ని మీతో మాట్లాడదు. ఇప్పుడు వినే పిల్లలు వినని పిల్లలు అవి పక్కన పెట్టేసేయండి, ఒక ప్రక్కకు తీసుకురండి. మీరు వాటిలో సెట్ అయి కూర్చోబకండి. బైబిల్ ఏం చెబుతుంది రాత్రి వినండి. మొదట తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇక్కడ చాలా కుటుంబాలు ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి మారడు, తల్లి మారిద్ది. తల్లి మారదు, తండ్రి మారుతాడు. ఇందువల్ల కుటుంబాలు బ్యాలెన్స్గా వెళ్ళకుండా పిల్లలకి దేవుని వాక్యం అందించబట్టలేదు. దైవ సన్నిధి వారికి అలవాటు కావట్లేదు. చూడండి, నేను ఎంతో దేవుని వాక్యాన్ని కొద్ది గొప్ప చదువుకొని మీకు చెబుతున్నాను, వినండి. దేవుని బిడ్డలారా, తండ్రి మారడు, తల్లి మారిద్ది. రెండవది, తల్లి మారదు, తండ్రి మారుతాడు. ఇందువల్ల వారికి సరైనటువంటి ఆత్మ సంబంధమైన బోధ వారికి అందదు. ఒక ఆయన ఏమో కొట్టుకాడికి వెళ్ళమంటాడు, అమ్మేమో ప్రార్థనకి వెళ్ళమంటాడు. ఒక అమ్మేమో ప్రార్థన లేదు, ఏం లేదురా, ముందు పనులకి వెళ్ళు అంటది, లేదా ఎక్కడో చోట ఆడుకోపోరా అంటది. తండ్రి ఏమో ప్రార్థనకి వెళ్ళమంటాడు. బ్యాలెన్స్ లేక ఆ పిల్లవాడికి చిన్నతనం నుంచి ప్రార్థన ఉండదు. వాడికి దైవికమైన భయము భక్తి వారికి నేర్పలేరు. ఇక కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ తల్లిదండ్రులకు దేవుడు పిల్లల్నిచ్చినా కూడా దేవుని నామస్మరణ అనేది ఉండదు వాళ్ళకి. పిల్లలు కూర్చోండి. కొందరుంటారు తల్లిదండ్రులు, వారికి దేవుడు పిల్లల్నిచ్చినా కూడా వాళ్ళకి దైవనామ స్మరణే ఉండదు. ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళకి లేదు కాబట్టి. అందువల్ల చాలా కుటుంబాలు జీవము కలిగి ఆయన బల్ల దగ్గర జీవించలేకపోతున్నారు, భుజించలేకపోతున్నారు. అంటే దేవుని వాక్యంలో, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో వాక్యం అనే ఆహారాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, కొంచెం సేపు కింద తీసుకెళ్ళమ్మా. పుట్టినరోజు పిల్లలకు వాళ్ళు ఎక్కువైపోయింది. చూడండి, సంఘములో వారు వాక్యం అనే జీవాహారాన్ని వాళ్ళు పొందుకొని బలమైనటువంటి వ్యక్తులుగా, దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా, జీవముతో వారు నింపబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే స్టాండర్డ్స్ సరిగా లేకపోవడం. నేను చెప్పిన 3 సంగతులు, 3 కుటుంబాలు చూసారా, గమనించారా? అసలు ఒక ఫ్యామిలీలో అయితే దైవికమైన నామస్మరణే ఉండదు, దేవుణ్ణి ఆరాధించటం ఉండదు. వీళ్ళ పిల్లలు ఎలా ఉంటారంటే, దేవుని బిడ్డలారా, దేవుని బల్ల దగ్గర వారు దేవుని ఆహారాన్ని తీసుకోలేరు, సంఘములో వారు నిలవలేరు. చూడండి, ఇలాంటి కుటుంబాలు చర్చెస్లో కనబడరు, ప్రభు బల్ల దగ్గర కనిపించరు. అంటే కారణం ఏంటంటే వీళ్ళకి పునాది నుంచే దైవికమైన విధానాలు ఉండవు. ఎవరు భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె, దేవుని బిడ్డ నిత్యము జీవించే మొక్కల వలె, నిత్యము జీవించే క్రైస్తవులకు ఎవరు ఉంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగి చిన్ననాటి నుంచి వారి పిల్లలకు ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూ నడిపించబడేవారు భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె వాళ్ళు ఎదుగుతారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎడిగి చెబుతా హల్లెలూయా. ప్రియులారా గమనించండి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు అంటే అర్థం ఏంటి? త్రోవ అనగా మార్గం. వాడు నడవాల్సిన మార్గం ఏంటి, ఎలా నేర్పించాలి? లోక సంబంధమైనవి ఏమి మాట్లాడను కానీ డైరెక్ట్గా మాట్లాడతాను. వాడికి నడవాల్సిన త్రోవ ఎలా నేర్పించాలి? ఏ తల్లి అయినా తండ్రి అయినా ఏం కోరుకుంటారండి పిల్లల దగ్గర? ఈ ఎదుగుతున్న పిల్లవాడు చెడు స్నేహం చేయకూడదు, ఈ కుమార్తె చెడు స్నేహం చేయకూడదు, చెప్పుడు మాటలు వినే వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకూడదు, నశించిపోకూడదు, వీళ్ళు ఒక స్టేటస్లోకి వెళ్ళాలని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకుంటారు. అంటే ఏ తల్లి అయినా తండ్రి అయినా జ్ఞానం లేకపోయినా, చదువు లేకపోయినా, బడి మెట్లు ఎక్కకపోయినా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకంటే ఎటు చదువు లేదు, మాకంటే విద్య లేదు, మా జీవితాలు అలాగ అయిపోయినాయి, మా పిల్లలైనా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటారు.
ఇది ఇంతవరకు సత్యం, ఎవరైనా అనుకునేది అది కాదా? వెనక అసలు ఏం మాట్లాడ, అవునా కదా? కదా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అయితే దీన్ని కోరుకుంటున్నారు కానీ దానికి ఏం చేయాలో నేర్పడానికి మార్గం ఏంటనేది ఈ తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు. బైబిల్ చక్కగా కొన్నిటిని బోధిస్తుంది. ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లలకు నేర్పించవలసిన మార్గం ఏంటంటే ప్రభు గురించి బోధించాలి. యేసు ప్రభుల వారి గురించి చిన్ననాటి నుంచి వానికి బోధించాలి. ఒక ఆయన అన్నాడు, చిన్నప్పటి నుంచి ఎలాగ అర్థమైద్దండి పిల్లలకు అన్నాడు. చాలా నిజమే అని అనుకున్నాను నేను కూడా. చాలా కాలం వరకు నాకు కూడా తెలియదు ఆ సత్యం ఏంటి. నిజమే కదా, పిల్లలకి ఏం తెలుస్తుందండి, పిల్లలకి ఎలాగ అర్థమైద్దండి అన్నారు. నేను కూడా వాస్తవమే అనుకున్నా. సరే మంచిది. పిల్లవాడు చాలా ప్రార్థన అంశాలు వస్తూ ఉంటాయి. అయ్యా మా అబ్బాయికి మాటలు రావట్లేదు ప్రార్థన, మా అమ్మాయికి మాటలు రావట్లేదు ప్రార్థన చేయనంటే. ఎన్ని సంవత్సరాలు అమ్మ అంటే 3 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకా మాటలే. అవునా? ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఉన్నారా లేరా? మీకు ఎదురుపడలేదు ఎప్పుడు? ఏందండి కొత్తగా చూస్తారు, ఎదురుపడలేదా? ఎన్ని సంవత్సరాలు అంట? ఎన్ని సంవత్సరాలు? వాడికి మాస్టర్ ఉన్నాడా? స్కూల్కి పంపించామండి. ఏమి కాక మునిపే సంవత్సరానికి సంవత్సరంన్నర అయ్యేసరికి చిన్న బాలుడు, వానికి ఇంట్లో వారు తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో వాళ్ళు నేర్పుతారు. ఏమని నేర్పుతారు? సంసన్ బాబా ఏమని నేర్పుతారు? ఏమని నేర్పుతారు అంటున్నా. అమ్మ మీరు చెప్పండి. అబ్బా భలే తెలియగలరు మీరు. మనం మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి. ఎస్ కరెక్ట్. తాత అత్త పోతే వాళ్ళే బొమ్మరి. ఏమని చెప్తారు? అమ్మ నాన్న అంటారా? అంటారా? నాకు తెలుసు, ఒక ఆయన అడిగా నేను, అమ్మ నాన్న అని ఎందుకు నేర్పనని. అసలు నేర్పాల్సింది అమ్మ నాన్న అనే పదం నేర్పాలి. కానీ ఎందుకు నేర్పరయ్యా అంటే ఆయన మంచి రహస్యం చెప్పాడు, నేను చెప్పలేను ఇప్పుడు. తాత అత్త. ఇంకొక ఆయన ఏమన్నాడంటే తెలియగా, తాత అత్త అనే మాటలు ఈజీగా పలుకుతాడంట. చిన్న పిల్లవాడు చాలా ఈజీగా పలికే మాటలంట, అందుకని వాటిని నిలుపుతారు అన్నాడు. కానీ అసలు పెద్ద ఆయన చెప్పింది కరెక్ట్. వాడు ఒకవేళ అనబోతున్నాడు, రే అది కాదురా తాత అత్త అని అంటారంట. సరే మంచిది. తాత అత్త అని నేర్పుతున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? మీ అమ్మాయికి ఏం నేర్పుతున్నా? ఏం చేస్తున్నాడు? టీచర్ లేడు, స్కూల్ లేదు, వానికి ఏ విద్యాభ్యాసం లేదు. మనం మాట్లాడే మాట, మన కదలికలు, మనం వాడే ప్రతి పదాన్ని ఆ కుమారుడు ఏం చేస్తాడంటే క్యాచ్ చేసి గ్రహించి ఒకనాటికి అత్త అంటాడు. అబ్బా ఇంకా ఇంట్లో ఎంత సంతోషం అంటే అందరికీ. చాలా కొన్ని రోజులు అయిన తర్వాత 2-3 సంవత్సరాల వయసు వచ్చేసరికి చక్కగా మాట్లాడతాడు. 5వ సంవత్సరం వచ్చేసరికి వాడు చక్కగా మాట్లాడి, దేని బిడ్డరా మా పిల్లోడు చిన్నోడు అయినా సరే భలే మాట్లాడతాడు నన్ను. ఈరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళే వాకింగ్, వాడు ఇంత పిల్లోడు. నేను కొంచెం ఒక 15 నిమిషాలు ఒక పావుగంట ఆలస్యం వెళ్ళాను. నేను బైక్ పెట్టాను, లోపల ప్రార్థన జరుగుతుంది, నా కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళరా నేను బైక్ పెట్టంగా వాడు వచ్చి, పాస్టర్ గారు వందనాలు, రండి 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 అన్నాడు. ఇంత ఉన్నాడు వాడు, స్కూల్కి కూడా చేరాడు నాకు తెలిసి. పాస్టర్ గారు రండి రండి అని అంటున్నాడు, అంటే ప్రార్థన జరుగుతుంది లోపల రండి అని ఆహ్వానిస్తున్నాడు. నాకు అప్పటికే ఒక పావుగంట లేట్ అయింది, ఫోన్ చేస్తున్నారు, గబా ఆడు పెట్టి పరుగులు తీసుకుంటే నేను ఆలోచన చేస్తాను, వరన్నా వాడు వచ్చాడు నాకు మంచిని పోస్తున్నాడు భోజనం ఏంటో. నేను అనుకున్నా వీనికి ఏ విద్య లేదు, కానీ వారి తల్లిదండ్రులు, వారి నాయనమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ ఇంట్లో రక్త సంబంధికులు ఏమి నేర్పారు వారికి? మాట్లాడడం, వివేచన, జ్ఞానం, ఇవన్నీ నేర్పించారు. పెదనాన్న అంటాడు, బాబాయ్ అంటాడు. ఇన్ని నేర్పగలుగుతున్నాం కానీ నేర్పవలసిన త్రోవను గురించి వాడికి
చెప్పట్లే. చిన్ననాటి నుంచి నేర్పవలసిన సరైన త్రోవ. అందుకే హన్న వానికి పాలు విడిచిన తర్వాత, సమూయేలుకు పాలు విడిచిన తర్వాత తీసుకొని వెళ్ళి దేవుని సేవకుడి దగ్గర అప్పచెప్పింది. వీని బ్రతుకు ఉన్నతమైనదిగా ఉండడానికి దేవుని దగ్గర నేను ప్రతిష్ఠించుకున్నాను. వీడు చిన్ననాటి నుంచి దైవికమైన మార్గంలో అంటే చూడండి, మనం ఏమి నేర్పట్లేదు? నేర్పవలసిన త్రోవ వానికి నేర్పట్ల, మార్గం నేర్పట్ల, దేవుని గురించి వాడికి తెలియజేయట్లేదు, దేవుని గురించి వానికి చెప్పట్లేదు. దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడని వానికి నేర్పట్ల. వానికి లోక సంబంధమైన అన్నీ నేర్పుతున్నాం. ఇంత ఉన్నాడండి బుడతడు. టైం ఎంతో? విచిత్రమైన విషయం చెప్పమంటారా? స్టీల్ సామాన్ అమ్ముకునేవాడు పాపం. వాడు ఎంత కష్టపడి పెట్టుబడి పెట్టుకొని స్టీల్ సామాన్ అమ్ముకుంటున్నాడు. వాడు అప్పటికి జాగ్రత్తగా చుట్టూ మెస్ కట్టుకొని అమ్ముకుంటున్నాడు. ఒక ఇంటికాడికి వచ్చాడు. ఇది నా కళ్ళారు చూసా, ఇక్కడ కాదులేండి, నా కళ్ళారు చూసా, నా కళ్ళ ముందే జరుగుతుంది అది. అప్పటికప్పుడే వచ్చారు ఆడవాళ్ళందరూ షర్ట్లు సామాన్లు కొన్నట్టుగా, బకెట్లన్నీ బిందెలన్నీ అప్పుడే కొని డబ్బులన్నీ ఆడే ఆరబోసినట్టు. వాడు కూడా పాపం ఎంతమంది వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది అనుకుంటున్నాడు. ఈలోపు ఒక ఆమె మంచి జ్ఞానవంతురాలు ఒక బిందె తీసింది, స్టీల్ బిందె పెద్దది. అది తీసి చూస్తుంది, దాన్ని చుట్టూ చూసింది. వీడేమో మిగతా ఆడవాళ్ళందరూ ఒకసారి ఆ టెక్నిక్ ఏం తెలియదు కానీ అందరూ చేరి ఎడు చూస్తూ ఉంటారు. వాడు ఎడు చూస్తాడు, వాడికి 2 కళ్ళు, మిగతా వాళ్ళంతా ఒక 6, 12 నేత్రాలు వాళ్ళకి. సరే ఏమో బిందె తీసింది, వాడు ఎంతే ఉన్నాడు. బిందె తీసింది వెనకిట్ట అంది. ఈ బొడ్డోడు బిందె ఇట్టు పట్టుకున్నాడు. మా కళ్ళారు చూస్తున్నా ఏం జరిగిద్దో చూద్దామని. వీడు మెల్లిగా బండి సాటుగా పడి అటుకుండా పోయి వాళ్ళ ఇంట్లో జొరపడ్డాడు. సామాను చేతులు పెట్టిన వాళ్ళు అటు తిప్పారు ఇటు తిప్పారు, అంత అన్నారు. ఇద్దరు ఒక్కడు రేకు మోత వల్ల బిందె పోయింది. అంటే వాళ్ళ అమ్మని ఏమనుకోవాలండి? మీరు చెప్పరు కదా. వాడంతా అయిపోయిన తర్వాత వాడిని పిలిచి, ఆ పిల్లోడిని పిలిచి బిందె ఇప్పించామండి. మరి పాపం వాడేదో వ్యాపారం పెట్టుకొని అంత నష్టపోయి ఎవరు కొనలేదు. కొనకపోగా మంచి బిందె, అప్పట్లో అది 300, 400 ఉంటుందేమో. ఆ రోజుల్లోనే పిలిచి, అది మంచిది కాదమ్మా, ఇచ్చి పంపించు. ఇంకా ఆమె తిరిగిగలది, ఎంత తిరిగి మమ్మల్ని తప్పుడు ఉంది. నేను ఇచ్చాను అనుకున్న డబ్బులు అంది. ఏమంది? సరే ఇచ్చేవాళ్ళమ్మా. తర్వాత పాప వాడు చాలా సంతోషించాడు. అన్నయ్య చాలా మంచి పని చేశారు, నా వస్తువు నాకు ఇప్పించారు. ఆ తల్లి ఏం నేర్పుతుంది? వాడికి త్రోవ నేర్పట్లా, లోక సంబంధమైనటువంటి వాటిని నేర్పుతుంది. అందుకని పిల్లల స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే, పిల్లల మార్గాలు ఎలా. ఈరోజు మీరు చెప్పండి, సండే స్కూల్కి వెళ్తే మా పిల్లలు బాగుపడతారని మీ అందరికీ ఆలోచన ఉంది, ఆశ ఉంది. కానీ పిల్లలు వినే స్టేజ్లో లేరు. ఎందుకని? బాల్యము నుండి వాడికి నేర్పవలసిన వాటిని నేర్పకపోవడం. అందుకే ఇకనైనా సమయం ఎక్కువ కాలేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. దేవుడు ఇచ్చిన గర్భఫలం, దేవుడిచ్చిన బహుమానం, పిల్లలను చూసినప్పుడు ఆనందిస్తున్నావు కదా, ఆ ఇచ్చిన దేవుని బట్టి ఆనందించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా, పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడడానికి కారణం ఒకడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, అరవింద్ కూడా నేను చెప్పేదంటే, చిన్ననాటి నుంచి పిల్లలకి దేవుని గురించి బోధించాలి, దేవుని గురించి ప్రకటించాలి, దేవుని మార్గాలు బోధించాలి. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు తొలగిపోతున్నారు చాలామంది అంటే, ప్రభువుని గురించి వారికి తెలియకపోవడం, దేవుని మార్గం వారికి తెలియకపోవడం. ప్రియులారా, దేవుడు ఎంత దయగలిగిన వాడంటే, మరి సునీతాని అరవింద్ను ప్రేమించి బ్లెస్సీ అనే కుమార్తెని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? సంవత్సరం అంతా కూడా
యేసయ్య తన రెక్కల నీడలో భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం. మరి బ్లెస్సీ పుట్టిన ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటే సునీత సాక్ష్యం చెప్పలేదు, కానీ ఇంకా చెప్పడానికి టైం లేదులే, నేనే చెబుతా. చాలా రిస్క్ పడ్డారు. వాళ్ళ గ్రామంలో కూడా చాలా రిస్క్ పడ్డారు. మనకంటే కొంచెం హాస్పిటల్స్ దగ్గరగా ఉంటాయి, వాళ్ళకి చాలా చాలా దూరాలు. ప్రియులారా, మరి ప్రసవకాల సమయంలో కూడా దేవుడు కాపుదలిచ్చి క్షేమమైనటువంటి ప్రసవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎన్నోసార్లు బలహీనతలు వచ్చిన బిడ్డ విషయంలో దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాపాడి సంవత్సరం అంతా యేసయ్య తన రెక్కల నీడలో దాచాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు గుర్తెరిగి మరి కృతజ్ఞత కలిగి కోడికను సిద్ధపరుచుకున్నారు. కోడిక ద్వారా ప్రభు వాళ్ళతో మాట్లాడేదంటే ఇక్కడ చేరిన మనతో బహుమానం ఇచ్చిన దేవునికి జీవితాంతము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ పిల్లలకు ఏం చేయాలంటే క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తుని గురించి బోధించాలి, ప్రభు గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనట్టుగా ఇప్పుడు దేశాల్లో వస్తున్నాయి, మన ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? దేవుని గురించి నేర్పట్లేదు. ప్రియులారా, నేను అరవింద్కి సునీత చెప్పేది ఏంటంటే, వారి పిల్లలను దేవుడు మీ ఊహలో కూడా అలాగ ఉండదేమో, కానీ ఊహకు మించిన ఆశీర్వాదంతో మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అయితే ఏం చేయాలి? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ పిల్లల కొరకు అనుదినం ప్రార్థన చేయండి. బహుమానం ఇచ్చిన దేవుని కృతజ్ఞత కలిగి జీవించండి. ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మీ కుటుంబాన్ని నింపుతాడు. అందరి పిల్లలను కూడా దేవుడు అలాగూ నింపునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. తలవంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన. వాక్యం వివరించాల్సింది చాలా ఉంది, కానీ సమయం లేదు, ముగించాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో గర్భఫలము నీవిచ్చిన బహుమానమని శ్రేష్టమైన మీ సంగతులు ఈ రాత్రి విన్నా. నీవిచ్చిన బహుమానమును బట్టి నిత్యము నీకు కృతజ్ఞత కలిగి జీవించాలని, నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవా ఉపదేశము ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు నాయన. ప్రాముఖ్యంగా అరవింద్, సునీతలను మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమార్తె బ్లెస్సీని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, సంవత్సరమును దయాకిరీటాన్ని మీరు ధరింపజేసిన స్తోత్రాలు నాయన. మీరు చేసిన ఉపకారం బట్టి ఘన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి వినయంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఇక్కడ ఉంది. తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం ఈ కొడుకును ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పార్శ్వ చిన్న ప్రార్థన చేస్తారు. వెంబడి కృపను, మేలు వెంట మేలును బిడ్డ పట్ల కృప చూపించి, దయ చూపించి, ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటమును ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానం అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు.
వారి తల్లిదండ్రులు ఆ బిడ్డ నిమిత్తము ప్రార్థన చేసే తల్లి తండ్రిగా నాయన వారిని బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి నాయన. నీకు స్తోత్రాలు అయా. ఈ కేకు ఎంత మృదువుగా తీపిగా ఉంటుందో ప్రభా నీకు స్తోత్రాలు. నీ బిడ్డ జీవితంలో కూడా ప్రభా నీకు స్తోత్రాలు. అంచెలంచెలుగా నువ్వు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెనలు నాయన నిత్యము నీ కుమార్తెకు తోడుగా ఉంచి బ్లెస్సీకి నాయన ఆశీర్వదించమని వేడుకుంటూ కోరుకుంటూ మరోసారి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ స్తోత్రాలు నాయన. అరవింద్ సునీతలను దీవించి ఆశీర్వదించి నీవిచ్చిన బహుమానం బ్లెస్సింగ్ బట్టి నీ స్తుతిస్తున్నా. దీర్ఘాయుష్తో నింపండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి నీ కుమార్తె మీద ఉంచి బుద్ధిని, తెలివిని, వివేకమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, మీ ఆశీర్వాదమును బిడకు ఆపాదించమని ప్రార్థన చేస్తున్నా. ఎదుగుచున్న కొలది జ్ఞానవంతురాలుగా, తల్లిదండ్రులకు విధేయురాలుగా, నీకు మహిమ తెచ్చు కుమార్తెగా ఎదుగుటకు సహాయం చేయండి. అరవింద్ సునీతలను ఇంకా ఆశీర్వదించండి. రాబో దినాలలో ఉన్నతమైన మేలులు, ఉపకారములు వారి కుటుంబాల్లో జరిగించి నిత్యము నిన్ను స్తుతించే కుటుంబంగా చేయమని, ఇద్దరి తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను, బంధుమిత్రులను కూడా దీవించమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పాడండి. రాక ఒట్టి టోపీలు పెట్టుకోవడం కాదు. పాడండి. దివ్య ఏరి దివ్యానేనా? త్వరగా రావాలి. దూరమ్మా, ముందే ఉంటుంది అబ్బాయి. చేతులు చాలా బలంగా ఉన్నాయా? Praise the Lord. Happy birthday to you. వాడుతున్నా చాలు. కట్ చేసి పట్టుకోండి. తండ్రి యొక్కయు, చప్పట్లు కొడదామండి, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో కేక్ కట్ చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Wish you happy birthday to you. Many returns of the day. God bless you. Bless you. Praise the Lord. Praise the Lord. Okay. వాళ్ళ అత్త వాళ్ళు రండి. దివ్యారమ్మ.